జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ బాయ్స్ 1లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ప్రిన్సిపల్ రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వినూత్న శాస్త్రీయ నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక అభివృద్ధి, శక్తి సంరక్షణ అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్తమ నమూనాలు రూపొందించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు రమేష్ రెడ్డి, ఆస్రా సుల్తానాలను శాలువాలు, మెమంటోలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాములు మాట్లాడుతూ శాస్త్రవేత్త సివి రామన్ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి ముందుకు సాగి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. విజ్ఞానం సమాజ అభివృద్ధికి ప్రధాన ఆధారమని, ఉన్నత లక్ష్యాలతో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కోఆర్డినేటర్ సంజీవ్ నాయక్, స్కూల్ కోఆర్డినేటర్ మొహమ్మద్ జాకీర్, పిఈటి అజీజ్, పిడి సంతోష్, ఉపాధ్యాయులు నవనీత, భుజమ్మ, సుధీర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. The theme for National Science Day changes annually to focus on specific advancements, aiming to encourage young students to first call to action to move away from suppression, cultivate a questioning mind and use science for the betterment of society and environment. Let's give him a big round of applause. Next, I request our few words with us. Welcome him with a big round of applause. ఈ సైన్స్ డే అంటే అతను కనుక్కున్న యొక్క మహా మరి ఆ రోజు అయినా ఆ ప్రతిభను చూపించకపోతే మన దేశానికి ఇంత గొప్ప పేరు రాకపోతుంది. తొలి విషయం బహుమతి సివి రామన్.